మనం గమనిస్తే అనేక మంది ప్రక్కవారిని పదే పదే వేలెత్తి చూపిస్తూ మాట్లాడుతూ ఉంటారు. కానీ బైబిల్లో చిన్న పాపం పెద్ద పాపం అని ఏమీ లేదు. కేవలం పాపం చేయకూడదు అని మాత్రమే ఉన్నది. అది ఏ రకమైన పాపమైనా. చాలామంది అభిప్రాయం ఏమిటంటే వ్యభిచారం ఒక్కటే మహాపాపంగా భావిస్తూ ఉంటారు. వ్యభిచారం చేయడం చాలా భయంకరమైన తప్పు. దాన్ని సమర్థించడం లేదు, కానీ దానికన్నా భయంకరమైన స్వభావాలు కలిగిన వారు అనేక మంది ఉంటారు. కానీ దీన్ని మాత్రమే వేలెత్తి చూపిస్తూ ఉంటారు. అయితే వారు ఆ పాపం నుంచి విడుదల పొంది దేవుని దగ్గర క్షమాపణ అడిగి పశ్చాత్తాపడి దేవుని చేత క్షమించబడి ఉండొచ్చు. కానీ నీవు ఇంకా పదే పదే ఆ కోణంలోనే ఆ వ్యక్తిని చూస్తున్నప్పుడు మీరు దేవుని ఎదుట సరైన వారిగా కనబడకపోవచ్చు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం ప్రకారం, నా యందు నాకు ఏ దోషము కానరాదు, అయినను ఇందువలన నీతిమంతుడునుగా ఎంచబడను, నన్ను విమర్శించువాడు ప్రభువే. ఇక్కడ మనకు ఏ దోషం కానరాదు, కానీ అంత మాత్రం చేత మనం నీతిమంతులం అయిపోము. అందుకే మన స్వనీతిని ఆధారం చేసుకొని వద్దని బైబిల్ మరొక చోట సెలవిస్తుంది. చాలామంది తమ స్వనీతిని ఆధారం చేసుకొని నీతిమంతులం మేమే అనుకుంటూ పక్కవారిని హీనంగా చూస్తూ ఉంటారు. కానీ ఇది బైబిలే మాత్రము సమర్థించట్లేదు. ఎందుకంటే ఎవరినైనా విమర్శించువాడు ప్రభువే. కాబట్టి సమయం రాకమునుపు అనగా ప్రభు వచ్చే వరకు దేనిని గూర్చి తీర్పు తీర్చుకోడని బైబిల్లో మరొక చోట రాయబడింది. ఆయన అంధకారమందల రహస్యంలోనికి వెలుగులోనికి తెచ్చి హృదయంలోని ఆలోచనలను బయలుపరిచినప్పుడు ప్రతివానికి తగిన మెప్పు దేవుని వలన కలుగును. అంటే ఇక్కడ చూడండి, మనం దేని గురించి తీర్పు తీర్చకూడదు. అంధకారమందల రహస్యంలోని వెలుగులోకి తెచ్చినప్పుడు ఎవరి బ్రతికేంటో, ఎవరి స్వభావము, ఎవరి జీవితం ఎలా జీవించామో అంతా దేవుని దగ్గర కనబడుతూ ఉంటుంది. కనుక జాగ్రత్త మిత్రమా. బైబిల్ మరొక చోట ఇలా చెప్తుంది, తీర్పు తీర్చు మనుషుడా, నీకు నీవే తీర్పు తీర్చుకొనవా. బైబిల్కి వాక్యానికి వ్యతిరేకమైన క్రియలు ఏమి చేసినా అవన్నీ పాపాలే. కనుక పరిసయ్యుని వలె నేను అలా లేను, ఇలా లేను, వీరి వలె లేను అని ప్రక్కవారిని వేలెత్తి చూపే స్వభావం నీలో ఉంటే అది దేవునికి అస్సలు నచ్చదు. బైబిల్ చెప్తుంది పాపాన్ని ద్వేషించమని, పాపుల్ని కాదు. అయినా పాపుల కొరకు యేసుక్రీస్తు వారు పాపుల కొరకు తన రక్తాన్ని చిందించారు. అందుకోసమే ఈ లోకానికి వచ్చారు. కానీ పాపుల ఆలోచనలో చేరమని, వాళ్ళని సపోర్ట్ చేయమని చెప్పట్లేదు ఇక్కడ. కాకపోతే వారిని వేలెత్తి చూపడం కాదు, కానీ వారి కొరకు భారం కలిగి ప్రార్థించాలి. ప్రార్థించే వారంగా వారిని సరిచేస్తూ వారికి మంచి చెప్పే వారంగా ఉండాలి, కానీ వేలెత్తి చూపించేసి వెలివేయమని కాదు.